चंद्रायनगुट्टा रुकन असेंबली व मजलिसी फ्लोर लीडर अकबरुद्दीन ओवैसी ने अपने फर्जंद नूरुद्दीन ओवैसी के साथ मजलिस पार्टी एमपी उम्मीदवार बैरिस्टर असदुद्दीन ओवैसी की तायीद में डोर टू डोर इंतखाबी मुहिम चलाई। उन्होंने बारकस डिवीजन के मुख्तलिफ इलाकों में पैदल दौरा करते हुए आवाम से मुलाकात की और 13 मई को पोलिंग के दिन पतंग के निशान को वोट देकर असदुद्दीन ओवैसी को कामयाब बनाने की अपील की। इस मौके पर मजलिस पार्टी कॉरपोरेटर्स एरिया सुदूर प्राइमरी यूनिट मेंबरान व सरगर्म कारकुनान के अलावा आवाम की कसीर तादाद मौजूद थी। रियासती वजीर बीसी वेलफेयर पूनम प्रभाकर ने बीजेपी से मुतालबा किया कि वह बताए कि उसने रियासत तेलंगाना के लिए क्या किया है। उन्होंने कहा कि कांग्रेस पार्टी ने गुज़िश्ता इंतखाबात में जो वादे किए हैं उन पर एक एक करके अमल किया जा रहा है। उन्होंने वाजे किया कि किसानों को बोनस दिया जाएगा। उन्होंने याद दिलाया कि वज़ीर-ए-आज़म मोदी ने तेलंगाना रियासत की तश्कील का मजाक उड़ाया है। उन्होंने इल्ज़ाम लगाया कि बीजेपी रियासत में एक भी प्रोजेक्ट नहीं लाई है। उन्होंने आवाम से अपील की कि पार्लियामेंट के इंतखाबात में ऐसी पार्टी को सख्ती के साथ सबक सिखाया जाए। ఇలా తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయితే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైనా ఒక విద్యా సంస్థ, ఒక వైద్య సంస్థ, ఒక ఉద్యోగాల కల్పనకు పరిశ్రమ తెచ్చిందంటే చూపెట్టండి. అది కాక ఏదైనా విభజన హామీ ఇచ్చిందా అది చెప్పినాక ఓట్లు అడిగే నైతిక హక్కు ఉన్నది ఈ రాష్ట్రంలో తప్ప మీరు ఊరికైనా రాజకీయపరమైన చేసి భాగ్యలక్ష్మి టెంపుల్ దాచుకోవద్దు. ఆఖరికి ఇక్కడ ఉన్న స్థానిక పార్లమెంట్ సభ్యుడు హిందుత్వానికి సంబంధించి ఆనాడు హిందుగాలు బంధుగాలు అన్నాడు. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రసాద్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉన్నది. ఆర్టీఐ కింద మీరు కూడా అప్లై చేసి తీసుకోవచ్చు. నా డాక్యుమెంట్ని అందరికి మేము పంపిణీ చేస్తాం. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం ఇన్ని టెంపుల్ని ఒక్క రూపాయినా తీసుకురావాలి కదా. ఒక్క రూపాయి కూడా తీసుకురాని భక్తులు నేను భక్తులని చెప్పుకుంటే వెళ్ళాము. ఊరికేనే మాటలకు ఓట్ల కొరకు వాడుకుంటే నడవది. రాముడు నిన్న కూడా మేము శ్రీరాముని చాలా ఘనంగా నిర్వహించినాం. ఎంత ఎండ ఉన్నా దాదాపు నియోజకవర్గాల 10-12 దేవాలయాలలో కళ్యాణాలు నిర్ణయం. మేము రామునికి సంబంధించి బరాబరు కలుస్తాం. వీఆర్ భక్త ఆఫ్ రామ. బట్ రాముని జన్మ గురించి ప్రస్తావించిన ఆయన మన పార్లమెంట్ సభ్యుడు జన్మ గురించి మేము ఎవరో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడి చెప్పినాం. ఆ రోజు కూడా ఎవరైనా మాట్లాడుంటే దేని శిక్షకైనా సిద్ధం. ఊరికైనా రాజకీయం చేయడానికి జన్మ గురించి మీరే మాట్లాడతారు, ఆయనకు సంబంధించి ఓట్ల గురించి మీరే మాట్లాడతారు. రాముడు అందరి వారు. రాముడికి సంబంధించిన విషయం లోపల మీకు 10 ఏళ్ళల్లో నిజంగా ఏమైనా పని చేసి ఉంటే నరేంద్ర మోడీ ఫోటో మీద ఓటాడుకోండి. కానీ రాముడి పేరు మీద రాముని రాజకీయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దని శ్రీరామ జన్మ కళ్యాణం తర్వాత వెంటనే శ్రీరామనవమి తర్వాత తెల్లారి కూడా ఈ మాట మేము చెప్తా ఉన్నాం. శ్రీరాముని అందరం పూజిస్తాం. భారతీయ జనతా పార్టీ ఒక బ్రాండ్ కాదు. ఆ రాముని కూడా ఓట్ల రూపంలో మార్చుకొని రాముని యొక్క గౌరవాన్ని, రాముని యొక్క చరిత్రను, రాముని యొక్క పవిత్రతను దిగజార్తుందని కోరుతాను. విభజన హామీలు కావచ్చు, 15,000 రూపాయలు కావచ్చు. ఈరోజు ఇట్లా రాముడు ఫోటో పెట్టి, పెద్ద ఫోటో పెట్టి, వాళ్ళ ఫోటో పెట్టి ఓట్లాడుకోవడం కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ నరేంద్ర మోడీ ఫోటో పెట్టుర్రి. ఏది రాముడు బాణం వేస్తే పక్కన నేను ఫోటో ఓటు అడుగుతాను. మానం ఉండాలి కదా. ఇది అడుగుతానేమో ప్రశ్న. ఎందుకు రాముని పేరు మీద? రాముడు మన ముఖమా? ఈరోజు పెద్ద దీనికి ఇంటిని వస్తారు దీన్ని పట్టుకొని. ఇదే పద్ధతి. రాముడు బాణం వేస్తాడు, వీళ్ళకు ఓట్లు వాడాలి. అరే ప్రధానమంత్రి 10 ఏళ్ళు చేసిన మగవాడు గొప్పోడైతే ప్రధానమంత్రి పేరు మీద అడగండి. ఈ తెలంగాణకి ఇది చేసినాం, తెలంగాణకి విద్యా సంస్థ తెచ్చినాం, తెలంగాణకి విభజన హామీ తెచ్చినాం చెప్పి అడిగేది అవేం లేకుండా రాజకీయపరమైన ఆరోపణలు చేస్తే కాదు.